హాయ్ ఫ్రెండ్స్, వారానికి 3 రోజులు ఖచ్చితంగా ఇవి మాత్రము తినాల్సిందే. ఇంకోటి ఏంటి అంటే ఈ వీడియోలో గివ్ అవే ఉంటుంది అని చెప్పాను కదా, గిఫ్ట్ కూడా చూపించాను. చక్కగా పార్టీ ప్రోగ్రామ్స్కి వెళ్ళాము. అందరూ లేడీస్ అలా వీడియో తీస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ అలా కలిసికట్టుగా ఉంటే చాలా బాగుంటుంది కదా. మరి ఈ వీడియోలో కనుక మీకు గివ్ అవే కనుక నచ్చితే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటి అంటే ఇంకా అంతకన్నా మంచి మంచి గిఫ్ట్లు అనేవి తెచ్చి ఉంచాను మీకోసము. అయితే కానీ మీరు చేయాల్సింది ఏంటి అంటే, చాలామంది అడుగుతున్నారు. ఈరోజు కూడా ఒక మెసేజ్ అయితే వచ్చింది, గివ్ అవేలో మేము పార్టిసిపేట్ చేస్తాము, గివ్ అవే విన్నర్గా ఎప్పుడు రాలేదు అని. జయశ్రీ లాస్ట్ టైం మన ఛానల్లో లైవ్ చేసినప్పుడు వచ్చారనమాట. సో మళ్ళీ ఓల్డ్ మెంబర్స్ రావటం అనేది చాలా హ్యాపీ, నాకు రియల్లీ చాలా చాలా హ్యాపీ. అయితే ఈ వీడియోలో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, గివ్ అవే ఎలా ఉంటుంది అని అడిగారు కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, గివ్ అవేలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఫస్ట్ కండిషన్ ఫుల్ వీడియో చూడాలి. మీరు చూసింది లేనిది నాకు వాచ్ టైం కూడా పడుతుంది. సో మీ పప్పులేం వడకవు అమ్మ పిల్లలు, అర్థమైందా? సో ఫుల్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి, అదొక ఫస్ట్ కండిషన్. సెకండ్ వచ్చేసి లైక్ కొట్టి కామెంట్ చేయాలి, ఓకేనా? అర్థమైందా? సో థర్డ్ వచ్చేసేసి ఏం చేయాలి అంటే, ఏం పెడితే బాగుంటుంది చెప్పండి? ఓకే, మీ స్టేటస్లో పోస్ట్ చేయాలి, చాలు, ఇనఫ్. అర్థమైందా? ఈ 3 కండిషన్స్కి మాత్రము ఎవరైతే ప్రిపేర్లో ఉంటారో వాళ్ళకు మాత్రము ఖచ్చితంగా గివ్ అవేలో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో స్ప్రౌట్ చూసారా ఇంత చక్కగా వచ్చాయో. తర్వాత వేడివేడి అన్నంతో ఇలాగా వెజ్, అంటే అటు వెజ్ కాదు, అటు అన్నం తాలింపు కాదు, అదొక టైప్లా చేశాను. అయితే చాలా బాగుంటుందండి. హెల్దీ ఫుడ్ అని చెప్పచ్చు. ఎందుకు అంటే దాంట్లో అన్ని రకాల ఎలా చెప్పాలి మీకు, వేరుశనగ ఉంది, చాలా మంచిది, క్యారెట్ ఉంది, తర్వాత ఇదిగోండి క్యారెట్ ఉంది, ఉల్లిపాయలు ఉన్నాయి, టమోటాలు ఉన్నవి, అన్నీ మిక్స్డ్ వేసాను కాబట్టి సో మంచి హెల్దీ. నేను ఏది చేసినా హెల్దీగానే చేసుకుంటాను అండి. బయట అంతా కల్తీ, మ్యాక్సిమం బయట అయితే నేను తీసుకొని రాను. చాలాసార్లు చెప్పాను కదా మీకు. మరీ హెల్త్ బాగాలేకపోతే తప్పదు. ఇంకో విషయం చెప్పనా, బుజ్జిగాడు నాకు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మాత్రము ఆల్మోస్ట్ బయటికి చాలా తినేసేసాంలేండి. అంటే మీరు అనుకోవచ్చు అసలు మీరు బయట తినరా అని. తిన్నాను, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, అబద్ధం చెప్పడం నాకైతే ఇష్టం లేదు. తిన్నాను. ఎందుకు, ఎప్పుడు, ఎలాగా అంటే, ఎందుకు తిన్నాను అంటే ప్రెగ్నెంట్ టైంలో నాకు వామిటింగ్స్ ఎక్కువ వచ్చేసింది. ఇంకోటి నీరసం వచ్చేసింది, ఎక్కువ ఫుడ్ తీసుకొని కాబట్టి నీరసం వచ్చేసింది. ఇంకోటి ఏంటి అంటే కళ్ళు తిరుగుతూ ఉండేవి. సో ఆ టైంలో రోజు మొత్తంలో ఒక పూట చేసేదాన్ని వంట, తర్వాత అంతా మిగతాది బయట తెచ్చుకోవాల్సిన పరిస్థితి. లేదు అంటే అమ్మ వాళ్ళు, చెల్లి వాళ్ళు, అత్త వాళ్ళు పంపిస్తే తినేదాన్ని. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, అబద్ధం అనేది చెప్పుకోకూడదు. సో అదనమాట పరిస్థితి. ఇంకోటి పక్కింటి జయ, తర్వాత హర్షి వాళ్ళమ్మ కూడా నాకు అప్పుడప్పుడు ఫుడ్ అనేది ఇచ్చారు. చేసిన మేలు అసలు మర్చిపోకూడదు, అది మాత్రం నేను నమ్ముతాను. అది ఫ్రెండ్స్. సో మ్యాక్సిమము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే అసలు బయట అయితే తీసుకొని రాను. ఇంకో విషయం చెప్పిన, పిల్లోడికైతే ఇంతవరకు బయట ఫుడ్ అస్సలు పెట్టలేదు, సెర్లాక్తో సహా. సెర్లాక్ కూడా నేను బయట అయితే తీసుకొని రాలేదు. అది అండి. తర్వాత వచ్చేటప్పటికి ఈవినింగ్ టైంలో ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రామ్కి మన ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారు కూడా వచ్చారు. సో ఇక్కడైతే అందరూ తెలుగు వీర మహిళలు అండ్ జనసేన పార్టీ వీర మహిళలు అందరూ కలిసికట్టుగా ఇక్కడ ఉండి ఈ సమావేశంలో పాల్గొనటము హ్యాపీ. తర్వాత ఇంకా దామచల జనార్దన్ గారు రావటంతో, కన్నయ్య నేను వచ్చేస్తున్నా, అరే వచ్చేసాడే బుజ్జిగాడు, ఆచలే చిన్ని నాన్నలమ్మా నా బుజ్జి తండ్రులు. సో అదనమాట పరిస్థితి. ఇక్కడ రెడ్ కారు చూసారా, అబ్బో నువ్వు గోల్ చేయకూడదు, నువ్వు గోల్ చేస్తున్నావని నేను డోర్ వేసుకున్నా. ఏమండి
అబ్బాయిని తీసుకుని వెళ్ళవా? జస్ట్ ఇంకా ఒక 3 minutes ఉంది. సో అదనమాట ఇక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ రియాజ్ అన్నగారు కూడా ఉన్నారు. తర్వాత ముత్యాల కళ్యాణ్ అమ్మా. ఓనన్నా ఏనన్నా? యాక్చువల్లీ ఇది జరిగింది ఎక్కడ అంటే అమ్ము 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 ఏంది ఎవరిని చూసి భయపడ్డావురా అక్కడ? అమ్ము అమ్ము అంట ఎవరు కనిపించారు? ఏదో వీడియోలో ఎవరో చూసి భయపడ్డాడండి. అమ్ము నాన్న వచ్చాడు. పోనన్నా ఇంకా 2 minutes ఉంది వీడియో. సో అదనమాట ఇక్కడైతే బాంబులు బాగా పేల్చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. ఇక్కడ సెంటర్ ఏంటి అంటే రంగారాయుడు చెరువు ఐడియా ఉందా? దాని ఎదురు స్ట్రీటు ఏదో బొంకు అంటారు. అదేదో బొంకు పేరు మర్చిపోయాను. గుర్తొచ్చింది కొండయ్య బంకు. కొండయ్య బంకు దగ్గర ఈ ప్రోగ్రాం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి రియాజ్ అన్న గారు ఉన్నారు. మళ్ళీ వెళ్ళిపోతున్నాడు నా కొడుకు. ఎక్కడ తప్పెట్లో ఇతాలాలో బాగా అయితే వాయించేస్తున్నారు. సో ఫ్రెండ్స్ అది అండి. గివ్ అవేలో మాత్రం పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టి కామెంట్ చేసి స్టేటస్లో అయితే షేర్ చేయండి. సో అది తర్వాత కొన్ని లైక్స్ అయినా వస్తే బెటర్ అని ఆలోచన. 100 అంటున్నాను, ప్రజెంట్ 100 రావట్లేదు కాబట్టి ఎన్ని లైక్స్ వచ్చినా కనీసం 10 వచ్చినా మెయిన్ ఏంటి అంటే కామెంట్స్ రావాలి పలానా లైక్ అని. సో అది టార్గెట్ అయితే ఇక్కడ ఇదిగోండి జనసేన పార్టీ వేరే మహిళలు అందరూ ఇక్కడైతే ఉన్నారు. ఎక్కడ అందరూ ఉంటారో అక్కడ నేనైతే వీడియో తీసేసుకుంటాను కదా. సో అలా అయితే వీడియో తీసేసుకుంటున్నాను. నా శారీ చూసారా? పింక్ చాలా బాగుంటుంది శారీ. అది కూడా మన షాపులోదేనమాట. అందరూ అయితే ఏంటి మాయ్ అమ్మా మాయ్ అనకూడదని చెప్పాను నీకు, అమ్మా అని పిలవాలా. ఓకే బాయ్. సో అదనమాట పరిస్థితి. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇదిగోండి నా చీర చూడండి, పింక్ శారీ చాలా బాగుంది కదా. సో గివ్ అవే గురించి చెప్తున్నాను కదా, అది అండి. అందరూ పార్టిసిపేట్ చేయండి. మనం ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, నేను సక్సెస్ అయ్యే కొద్దీ మీకు కూడా మంచి గిఫ్ట్ అయితే ఇస్తాను అని. సో ఇక్కడైతే ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. కన్నయ్య అబ్బా డిస్టర్బెన్స్ అయిపోయిందా? ఇంకా ఇక్కడైతే ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. కాసేపు బయట అయితే అలా కూర్చున్నాము చల్లగాలికి. తర్వాత వీళ్ళు పార్టీ ఆఫీస్లోకి మేము లోపలికి అయితే ఎంట్రీ అయ్యాము. అక్కడ ఒక పార్టీ ఆఫీస్ అయితే ఉంది. సో అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత మా అన్న చిట్టెం ప్రసాద్ అన్న అనమాట వీడియో తీస్తుంటే ఇలా అంటున్నారు. సో అది ఫ్రెండ్స్. ఇంకెక్కడైతే కూర్చున్నాము. స్నాక్స్ అయితే మంచిగా ఇచ్చారనమాట. ఏం స్నాక్స్ అంటే జీడిపప్పు స్నాక్స్ అనమాట. సో అది తినేసేసి కాసేపు కబుర్లు ఆడుకొని అన్న వాళ్ళకు కనపడి హాయ్ అన్న అని చెప్పేసి బాయ్ అన్న అని చెప్పేసి రావడం అయితే జరిగింది. ఓకేనా? ఇదిగోండి నా జ్యువెలరీ కూడా చూసారా, బాగుంది కదా. అది సెట్ అనమాట. ఇయర్ రింగ్స్ అండ్ చైన్ వస్తుంది, చాలా బాగుంది క్వాలిటీ కూడా. సో అవి ఇంకా ఉన్నాయి, కావాలి అనుకున్న వాళ్ళు నాకు కనుక కామెంట్ చేసిన మెసేజ్ చేసిన ప్రైస్ అనేది నేను చెప్తాను. ఇక్కడ 1 by 1 మీట్ అవుతున్నారు అన్న వాళ్ళని. సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజుకి వీడియో అయితే. హలో మా అబ్బాయి గారికి ఫోన్ వచ్చేసింది, మా పిల్లగాడికి. సో ఫ్రెండ్స్ ఇది అండి అబ్బా ఈరోజుకి వీడియో. ఇది స్నాక్స్ అని చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చేటప్పటికి జీడిపప్పు ఫ్రై చేసింది, తర్వాత మైసూరుపాకు, తర్వాత ఎగ్ పఫ్. ఓకేనా? సో ఈరోజు గివ్ అవే గిఫ్ట్ అయితే ఇది. గిఫ్ట్ అయితే చాలా బాగుంది, చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాము. మరి ప్రైస్ కావాలి, ప్రైస్ కూడా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, చెప్తాను. ఈ గిఫ్ట్ కనుక కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయమని మరొకసారి చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి.